సార్ మీ 40 years కెరియర్ లో మీరు అప్పటికి ఇప్పటికి ఎటువంటి చేంజెస్ చూసారు సార్ హోటల్ ఇండస్ట్రీలో? చేంజెస్ అంటే చాలా బాగా ఉన్నాయి, ఎక్కువ చేంజెస్ అయ్యాయి. ఎందుకంటే ఆఫ్టర్ 1990లో మేము 1990 బిగినింగ్ కెరియర్, అప్పుడు ఇంకా లిబరలైజేషన్ ఎల్పిజి అంతా రాలేదు కదా. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఈ కార్యక్రమం 1990లో వచ్చిన తర్వాత అది దేనికి ఎక్కువ ఉపయోగపడిందంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్కి, హోటల్ ఇండస్ట్రీ మంచి లాభంగా మారింది. ఓకే, ఎల్పిజి వల్ల. ఓకే. సో అందువల్ల హోటల్స్ ఎక్కువ పెరిగాయి. ముందంతా హోటల్స్ ఎలాగ ఉండేదంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉండేది. ఓకే. ఇప్పుడు టైర్ 2 అంటాం, టైర్ 3 అంటాం. అంటే చిన్న చిన్న సిటీలో కూడా స్టార్ హోటల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ పెరగడం, స్టార్ హోటల్స్ పెరగడం, ఇవన్నీ జరుగుతుంది. దాంతో పాటు టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరగడంతో పాటు మన వాళ్ళకి డిమాండ్ చాలా పెరగడం అనేది జరుగుతుంది. అది బిగినింగ్కి ఇప్పటికి ఉన్న తేడా. ఇప్పుడు మీ వాళ్ళు అన్ని చోటుకి వెళ్తారని అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు ఏమైంది, లోకల్లో హోటల్స్ వదిలేసి ఇక్కడ వైజాగ్లో హోటల్స్ వదిలేస్తే వాళ్ళకి మంచి హోటల్ కావాలంటే దూరంగా వెళ్ళాలి. అవును. విజయవాడలో హోటల్స్ ఉండదు. అవును. ఒకటి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ హోటల్స్ ఎక్కువ లేదు అప్పుడు. హైదరాబాద్ కూడా తక్కువ హోటల్స్ అప్పట్లో. చెన్నై వెళ్ళాలి, చెన్నై వదిలేసి బాంబే వెళ్ళాలి. ఇదే ఆప్షన్స్. ఇప్పుడు ఆప్షన్స్ అలాగ లేదు. వైజాగ్ వదిలేసి మీరు విజయవాడ వెళ్ళొచ్చు. వైజాగ్ లో ఉన్న నంబర్ హోటల్స్ ఇప్పుడు విజయవాడలో వచ్చేస్తుంది కదా. వైజాగ్ లోని కూడా ఆబ్వియస్లీ మంచి మంచి హోటల్స్. వైజాగ్ లో ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 5 years గా అవును విపరీతమైన డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఓబ్రాయ్ హోటల్స్ వస్తుంది, అన్ని బిగ్ బ్రాండ్స్ హోటల్స్ రాబోతున్నాయి. హిల్టన్ వస్తుంది, ఓబ్రాయ్ వస్తుంది. ఉన్న బ్రాండ్స్ అంతా వైజాగ్ లో కూడా వచ్చి దిగుతున్నారు. వైజాగ్ లో మాత్రమే విజయవాడకు దిగుతున్నారు హోటల్ ఇండస్ట్రీ. ఇలాగే జాయిన్ అవ్వనప్పుడు ఇప్పటికున్న తేడా అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది, నంబర్ ఆఫ్ హోటల్స్ ఇంక్రీజ్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, ఇందువల్ల జాబ్ క్రియేషన్ కూడా ఎక్కువ అవుతుంది అనేది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా. అప్పుడు జాబ్ కావాలంటే మీరు చాలా దూరం వెళ్ళాలి. ఆ విధంగా నేను తమిళనాడులో పుట్టి ఇంత దూరం వచ్చాను జాబ్ వెతుక్కొని. అవును. ఇప్పుడు మీరు కొంచెం దగ్గరలో జాబ్ వైజాగ్ లో చదువుకొని వైజాగ్ లో ఉండడానికి అవకాశం ఉంది. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. పార్వతీపురంలో ఉన్న అబ్బాయి వైజాగ్ దగ్గరే ఇప్పుడు లోకల్ డాల్ఫిన్ హోటల్లో మంచి జీతంతో, తక్కువ జీతమే కాదు, ఎగ్జిక్యూటివ్ షెఫ్ గా ఉన్నారు. ది పార్క్ లో ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటే అంతే జీతం, జీతమే తక్కువ కాదు. ఎంత ఉండదు ఆయన వైజాగ్, ఆయన సుధాకర్ బిలాంగ్ టు లోకల్ వైజాగ్, ఈజ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఇన్ ది పార్క్. ఎంత ఉంటది, దగ్గర 2 లక్షల వరకు ఉంటది. లోకల్లో మీకు అంత జీతం అయితే తక్కువ ఏంటి, 2 lakhs గవర్నమెంట్ కాలేజ్ నుంచి చదువుకొని కూడా 10th బేస్ మీద వెళ్ళి ఇదే వైజాగ్. అవును, ఉన్నారు కదా. సూపర్ కదా సార్. సార్ ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చి ఒక 1 year కోర్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు జాబ్ లోకి వెళ్తే మినిమం శాలరీ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడైతే 8,000 to 10,000 బిగినింగ్ లో ఒక 6 months దాకా. 6 months దాకా 1 year మీరు కోర్స్ చేస్తే ఒక 6 months వరకు 10,000 ఇస్తారు. మీరు ఆ 6 months కూడా కంప్లీట్ గా వాళ్ళకి చేసి చూపిస్తే ఒక 15 నుంచి 20 దాకా మీ కెపాసిటీని బట్టి ఫిక్స్ చేస్తారు. 15 to 20,000 ఆఫ్టర్ 6 months or 1 year. అంటే ఆయన ఏ రోజు అయితే మీ దగ్గర జాయిన్ అవుతాడో అక్కడి నుంచి 2 years లో 20,000 ఖచ్చితంగా ఆయన జాబ్ లోకి వెళ్తారు. ఇదే వైజాగ్ లో వాడు ఇండస్ట్రీలో ఉన్నాడంటే 20,000 జీతం ఉంటుంది. 20,000 పక్క ఇండస్ట్రీలో ఉంటే గ్యారంటీగా. ఇండస్ట్రీలో లేకపోతే మనం ఎట్లాగా చేయలేము. ఇండస్ట్రీలో ఉంటే ఈ రోజు అది గ్యారంటీ. మీ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి 2 years లో 20,000 రూపీస్ ఖచ్చితంగా ఇదే వైజాగ్ లో జాబ్ కొడతాడు. హోటల్లో పని చేస్తుందంటే వాడికి 20,000 వస్తుంది ఖచ్చితంగా ఇదే వైజాగ్ లో వస్తుంది. సార్ హోటల్లో చేసినప్పుడు ట్రైనింగ్ లోనే 6,700 ఇస్తున్నారు కదా. అవును. వాడు 6 months చేస్తాడు. అవును. నెక్స్ట్ 6 months కి వాడు 15,000 ఉంటుంది. 1 year అయిపోయింది. 1 year అయిపోతే 20,000 తప్పకుండా ఇస్తారు. అంటే ఎందుకు, మంచి బెంగళూరు లోకల్లోనే ప్రాపర్ ట్రైనింగ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. హోటల్స్ కి ఒక్కొక్క రకరకాల ట్రైనింగ్ స్కీమ్ ఉంటుంది. లోకల్లో మన స్టూడెంట్ పడాలా మగేసిన ఇందాక ఒక అబ్బాయి జనరల్ మేనేజర్ ఉన్నట్టు చెప్పాను. వాడు లోకల్లో నోవాటర్లో పని చేసినప్పుడు ట్రైనింగ్ గా ఉన్నప్పుడే 12,000 ఇచ్చి అబ్బాయిని తీసుకున్నాడు. ట్రైనింగ్ లో అంటే అంత స్కిల్ పర్సన్. అవును. 12,000 ఇచ్చాడు వాడే ట్రైనింగ్ కి. వాడు మళ్ళీ అదే అబ్బాయి బెంగళూరు రెఫరెన్స్ 18,000 6 నెలలు ఇచ్చాడు. సో ఇలాగా ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్. ఇక్కడ మీ ఇంట్రెస్ట్, మీకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ నచ్చిందంటే మీరు నేర్చుకుంటూ వెళ్తే
ఆ స్కిల్ మీద మీ జాబ్ జీతం పెరుగుతూ ఉంటది. అది ఎవరు ఆపలేరు. ఓకే. ఇట్స్ ఇండివిజువల్ స్కిల్. ఓకే. అదే స్పెషాలిటీ. ఓకే. ఇక్కడ మీకు తప్ప వేరెవరికి రాదు. ఓకే. ఈ స్కిల్ అనేది నా దగ్గర మాత్రమే ఉంటది. ఓకే. అది నా చేతిలోనే పని. ఓకే. అందుకే క్రాఫ్ట్. ఓకే. క్రాఫ్ట్ ఈస్ హ్యాండ్. ఓకే. యూ వాట్ యూ కెన్ డూ విత్ యువర్ హ్యాండ్స్. ఓకే. మీ చేతిలో మీరేం చేయగలరు. ఓకే. నా చేతికి వచ్చిన విద్య అది. మీరు ఎంత ట్రై చేసినా అది రాదు. మీ అమ్మగారు వంట మీరు చేయలేరు. ఓకే సార్. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు వండితే ఓకే ఆ వంట మీకు రాదు. అవును. అదే వస్తువులు మీరు వేస్తారు తప్ప ఆ రుచియో ఆ ఒక టేస్ట్ ఇది స్టాండర్డో మీరు ఏనాడు తెచ్చుకోండి. ఆల్వేస్ త్రూఅవుట్ యువర్ లైఫ్ మీ జీవితాంతం మీ అమ్మ కోసం అమ్మ వంట గురించి ఆలోచిస్తుంటారు కదా. మరి ఆ చేతిలో పని కదా వంట అనేది. అటువంటిది రాదు. వంటకి అంత మగత్యం ఉంది సార్. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో రోబోస్ వస్తున్నాయి, ఏఐ హోటల్స్ వస్తున్నాయి. ఇంకా రాబోతున్న కాలంలో ఒక 10-15 years లో హాస్పిటల్ ఇండస్ట్రీలో ఎట్లాంటి మార్పులు రావచ్చు సార్? ఇప్పుడు చెప్పిన మాటని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ వంట అనేది, ఇంటి వంట అనేది. ఈ ఇంటి వంట క్రమంగా పోతుంది. ఆల్రెడీ బ్రిటన్ ఇటువంటి చోట్ల బ్రేక్ఫాస్ట్ అంటే అది ఎలా తయారవుతుందో ఎవరికి తెలియదు. అది మన స్టూడెంట్ చెప్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళకి జనరల్ గా ఎలా ఉంటదంటే ప్రతి ఇంటికి ఎవ్రీడే మిల్క్ ఇన్ని లీటర్ అని వచ్చేస్తుంది. కార్న్ఫ్లేక్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ప్రతి ఒక్కడు మిల్క్ కార్న్ఫ్లేక్స్ పెట్టుకొని పరిగెత్తుకొని తింటూ ఉంటాడట. రెస్ట్ అనేది ఉండదంట. ఇంటి వంట అనేది అక్కడ లేదు. ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ లో ఇంటి వంట అని మీరు కావాలంటే వీడియో కూడా చూడొచ్చు. 50 to 80% ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి. దాన్ని రీహీట్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ అవుతుంది. కానీ పూర్తిగా వండుకోవడం అక్కడ అయ్యే పోయింది. లేదు, కిచెన్ ఉంటది. ఏదైనా మైక్రోవేవ్ అని ఉంటది, చిన్న పొయ్యి ఉంటది, రీహీట్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళకి. కానీ మనలాంటి దేశానికి వాళ్ళు ఇలా చెయ్యాలనుకుంటున్నారు. ఇక్కడ అవ్వలేదు. బికాస్ మనం అందరూ ఎప్పుడు వేడి వేడి ఫుడ్ తిని అలవాటు అయ్యేవారు. అవును, వేడి వేడి ఫుడ్ అనేది వండితే తప్ప రాదు. అవును. సో ఎంత రోబో వచ్చినా, ఎంత మెషిన్ వచ్చినా, మనం లాంటి ఫుడ్ చైనీస్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ తినే వాళ్ళకి వాళ్ళు వండాలనేది తప్పనిసరి. సో అందుకు రోబో వచ్చినా అది వాడుకుంటాం, కట్టింగ్కి వాడుకుంటాం, మెషిన్ ని వాడుకుంటాం. ఆటోమేటిక్ గా కలుపుతుంది అంటారు. ఆటోమేటిక్ కలుపుతుంది ఏంటి? మీరు ఒక రెసిపీ చేస్తే చేసేస్తుంది. కంప్యూటర్ లో ఫీడ్ చేసి దానికి గిన్నెలు అన్ని రెడీగా ఉంటాయి, అదే వండేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటది? హాస్టల్ ఫుడ్ లా ఉంటది. అంతే కదా. మీరు హాస్టల్కి వెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ అయితే 6 రోజుల తర్వాత, 1 నెల తర్వాత వాడేమంటాడు? ఇంటికి వెళ్తానంటాడు. దేని గురించి? ఏదైనా ఇంటి ఫుడ్ కావాలేదు. రెగ్యులర్ మెషిన్ వచ్చిన మెషిన్ లాగా మనం చేయలా చెయ్యదు. సో చేతులకున్న డిమాండ్, క్రాఫ్ట్ కున్న డిమాండ్ ఎంత మెషిన్ వచ్చినా, ఎంత కాలం అయినా ఈ డిమాండ్ ఉంటది. డిమాండ్ ఉంటది. హౌస్ హోల్డ్ రెసిపీస్ కి రెస్పెక్ట్ ఉంటది. ఈ రెస్పెక్ట్ అంతా కనుమరుగు అయిపోతాయి. వాటిని కాపాడుకుంటే లాభం వస్తాయి. ఇంటింటికి ఉన్న రెసిపీస్ ఉన్నాయి కదా, హౌస్ హోల్డ్ రెసిపీస్. ఆ రెసిపీస్ కంతా డిమాండ్ రాను పెరుగుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో మీ అమ్మగారు వండే వంట మీరు పెట్టలేదు, మీరు పెట్టుకోవట్లేదు, వదిలేస్తున్నారు. కోనసీమ వంట అంటే ఇంకా వచ్చే రోజుల్లో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. కోనసీమ రుచులు, రాజుల రుచులు అని ఏదో చెప్తారు. అవి ఆ రుచిలాగా ఉండదు, మెషిన్ రుచిలాగా మారిపోతాయి. మీరు ఒరిజినల్ మెయింటైన్ చేస్తే మీరు కింగ్. మీ డిమాండ్ అతి ఎక్కువ ఉంటుంది. సో ఎంత మెషిన్ వచ్చినా, ఎంత ఏఐ వచ్చినా, ఈ హ్యాండ్ క్రాఫ్ట్, హ్యాండ్ మేడ్ ఐటమ్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది.